ఇసుక రవాణా అనేది అక్రమంగా జరుగుతుంది అనేది ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి. ఆ క్వారీల ద్వారా జీరో దందాలు చాలామంది చేసుకున్నారు. కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకొని తిన్నారు. మరోవైపు మీ సొంత పార్టీ కార్యకర్తలే దీన్ని పాటిస్తారా? ఎస్, పక్కా పాటిస్తాం. మా కార్యకర్త అయినా ఏ కార్యకర్తమైనా ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. సో దీనిపైన ఒకవేళ అధికారులు గనక అంటే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తే దాన్ని మీరేం చేస్తారు? గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే లెక్క వాళ్ళ కార్యకర్తల లెక్క ఈ బండ్లు నడవాలని మొత్తం పైపులు తేలేదాకా రోడ్లు ఖరాబ్ అయ్యేదాకా జీరో దందాలు మేము మా వాళ్ళు చేయరు. మాత్రం ప్రతిష్టాత్మకంగా ఇక్కడి సహజ వనరులు ఇక్కడి పేద ప్రజలకే చెందాలని చెప్పేసి మీరు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారని చెప్పవచ్చు. అయితే వాళ్ళ బాధ అంత ఏంటంటే ప్రతిపక్షాల బాధ గతంలో 10 సంవత్సరాలు దోసుకొని మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి కూడా మీరు జిఎంఆర్ అక్కడ మొత్తం అపార్ట్మెంట్ కట్టుకున్నాడు, ఇక్కడ జిఎంఆర్ కట్టిండు, ఆయన కాంట్రాక్టులకు జీరో దందా. ఆ దందాలు మేము చెయ్యం. అట్లా ఒక్కడి కనుక ప్రూఫ్ చేయి, నేలకు ముగ్గురు ఆగుతాం. సో మెయిన్గా రాజులు మారారు కానీ ఇక్కడ సామంతులు మారలేదు. గతంలో ఇసుకకు సంబంధించినటువంటి అక్రమాలకు తెరలేపినటువంటి కార్యకర్తలే ఇప్పుడు కాంగ్రెస్లోకి కూడా వచ్చారు అని చెప్పేసి ఇటీవల బీజేపీ కీర్తి కూడా చెప్పినటువంటి పరిస్థితిలో ఎలాంటిది ఏం లేదు. మేము చెప్పిన మాట ఎంతటి వారైనా ఎవరైనా కార్యకర్తలు కానీ ప్రతిపక్షం కానీ ఇంకోరు కానీ అధికారులు కానీ ఏది చేసినా ఈ లైన్లకు రావాల్సిందే. ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. గత వారం రోజులుగా మనం చూస్తూ ఉన్నాం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక రవాణాకు సంబంధించినటువంటి అంశం పొలిటికల్ హీట్ను పెంచుతోంది. ఒకవైపు ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా పెరుగుతున్నాయి. ప్రధానంగా పేదలకు పారదర్శకంగా మేము ఇసుకను అందిస్తూ ఉన్నాం. ఇసుక రవాణా విషయంలో అక్రమాలు జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అని చెప్పేసి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు చెప్తున్నారు. అయితే మరోవైపు ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది, కరాఖండిగా ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు గట్టిగా ఆరోపిస్తా ఉన్నాయి. సో ఈ ఇసుకకు సంబంధించినటువంటి రవాణా విషయంలో ఏ విధంగా పారదర్శకంగా ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు కావచ్చు ముందుకెళ్తా ఉన్నారు. పేద ప్రజలకు ఇసుకను పారదర్శకంగా అందించడం వారు చేస్తున్నటువంటి చర్యలు ఏంటి? ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు ఆర్బీ న్యూస్. నమస్కారం సార్. నమస్కారం. ఒకవైపు సహజ వనరులు ఇక్కడ ఉన్నటువంటి భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి సహజ వనరులు పేద ప్రజలకు చెందాలని చెప్పేసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెప్తా ఉన్నటువంటి వేళ మరోవైపు మీ సొంత పార్టీ కార్యకర్తలే దీన్ని పాటిస్తారా? అక్రమ దందాకు వాళ్ళు కూడా తెరలేపుతారు కదా అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తాం. దీనిపై ఎస్, పక్కా పాటిస్తాం. మా కార్యకర్త అయినా ఏ కార్యకర్తమైనా ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. మా కార్యకర్తలు చేసినా 100కు కాల్ చేసినా లేకపోతే మా దృష్టికి తీసుకొచ్చినా మీ ఆర్బీ న్యూస్ దృష్టికి తీసుకొచ్చినా కూడా ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. సో అంటే ఇసుక రవాణా విషయంలో పేదలకు చెందాలనేటటువంటి దానిపైన ఎమ్మెల్యేగా మీరు ఒక కమిట్మెంట్తో ఉన్నటువంటి నేపథ్యంలో సో వ్యవస్థలో కూడా కొన్ని తప్పులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో దీనిపైన ఒకవేళ అధికారులు కనుక అంటే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తే దాన్ని మీరేం చేస్తారు? అధికారులు కానీ వ్యవస్థలో ఎవరు తప్పు చేసినా కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అలాంటి అధికారులు మన దగ్గర లేరు. ఒకవేళ ఉన్నా ఆ తప్పు చేసిన అధికారి ఇక్కడ ఉండడు. ఈరోజు ఇంత స్పష్టంగా చెప్పినా మీకు అంత డౌట్ అవసరం లేదు. నేను చెప్తున్నా, ఈరోజు మేము మా గత ప్రభుత్వం లెక్క గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే లెక్క వాళ్ళ కార్యకర్తల లెక్క ఈ బండ్లు నడవాలని మొత్తం పైపులు తేలేదాకా రోడ్లు ఖరాబ్ అయ్యేదాకా జీరో దందాలు మేము మా వాళ్ళు చేయరు. ఒకవేళ చేసిన వాళ్ళని కూడా మమ్మల్ని మొన్నటి ఉదాహరణకు మిషన్ సీజ్ చేసినాం, టిప్పర్లు సీజ్ చేయించాం, కార్యకర్తలు కోర్టు కోసి కూడా రిమైండ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా రాబోయే 2.5 సంవత్సరాల్లో కూడా ఇది అమలు ఖచ్చితంగా చేస్తాం. పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. ఎవరికి అనుమానపడవలసిన అవసరం లేదు. నియోజకవర్గ ప్రజల దృష్టిలో పెట్టుకొని, నియోజకవర్గ రాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఇసుక అనేది దందాలు కాకూడదు. నియోజకవర్గ ప్రజలకే మన మానేరులో వెళ్ళినటువంటి ఇసుక చెందాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇసుకను మరి ఫ్రీగా చేసి మండల కేంద్రాల్లో ఇప్పుడు మొగుళ్ళపల్లి మండలం ఉంది 1500 రూపాయలు, అదేవిధంగా టేక్మట్ల మండలం ఉంది 1500 రూపాయలు, చిట్యాల మండలం ఉంది 2000 రూపాయలు, అదేవిధంగా రేగుండ మండలం ఉంది 3000 రూపాయలు, గోర్కొత్తిపల్లి మండలం ఉంది 4000 రూపాయలు, గణపురం మండలం ఉంది 3500 రూపాయలు, భూపాలపల్లి మండలం ఉంది 3500 రూపాయలు.
ఇట్లా ధరలు నిర్ణయించి ఆ ధరలను బట్టి ఆర్టీఏ అధికారి, రెవెన్యూ అధికారి, అదేవిధంగా పోలీస్ అధికారులు ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసి ఆ ప్రెస్ మీట్ ద్వారా మీరు ఈ రేట్లతో ఇసుక పోసుకోండి, ఆడ ఇసుక పోసిన వాళ్ళకు కూడా 500 రూపాయలు ఇవ్వాలని, వర్షాకాలం అయితే 800 రూపాయలు ఇవ్వాలని ఒక ధర నిర్ణయించడం జరిగింది. పేదవాడి గూడు కోసం ఒకవైపు ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచిత రవాణా అనేది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే ఇక్కడ మాత్రం ప్రతిష్టాత్మకంగా ఇక్కడి సహజ వనరులు ఇక్కడి పేద ప్రజలకే చెందాలని చెప్పేసి మీరు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది అమలు చేయాలి అనేటటువంటి ఒత్తిడి కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి కూడా గండిపడుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి కూడా ఏమైనా ఒత్తిడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, అదేం ఎదురుకాలేదా? ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను నేను, ఎంత ఒత్తిడి వచ్చినా మా ప్రభుత్వం నుంచి మా నాయకుడు ఒత్తిడి తెచ్చినా, మంత్రులు ఒత్తిడి తెచ్చినా, పక్క శాసనసభ్యులు ఒత్తిడి తెచ్చినా, పక్క కలెక్టర్లు చెప్పినా, మా నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోరి ఈ యొక్క మానేరులో ఉన్నటువంటి ఇసుకను మా నియోజకవర్గ ప్రజలే అనుభవించాలి. ఇక్కడ పైపులు తేలి రోడ్లు ఖరాబ్ అయిపోయి మోటార్లకు నీళ్ళు అందక ఏదైతే వాటర్ లెవెల్ తగ్గిపోతుందనే ఆలోచనతో నేను కరాఖండిగా చెప్పా, మేము ఇసుక ఇవ్వము బయట నియోజకవర్గాలకు. మీ పాలసీని ఏ నియోజకవర్గ వనరులు అక్కడ పాటించమని మా మంత్రులకు చెప్పా, నేను మా ముఖ్యమంత్రి గారికి కూడా, మా ఎండి మైనింగ్కి చెప్పా, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా తేల్చి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ బాధ అంతా ఏంటంటే, ప్రతిపక్షాల బాధ, గతంలో 10 సంవత్సరాలు దోసుకొని ఇల్లీగల్ దందాలు చేసి మొత్తము ఆస్తులు సంపాదించుకొని కూడగట్టుకొని, ఇవి మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి కూడా మీరు జిఎంఆర్కు అక్కడ మొత్తం అపార్ట్మెంట్ కట్టుకున్నాడు, ఇక్కడ జిఎంఆర్ కట్టిండు, ఆయన కాంట్రాక్టర్లకు జీరో దందా. ఆ దందాలు మేము చెయ్యం. అట్లా ఒక్కటి కనుక ప్రూఫ్ చేయి, నేలకు ముక్కు రాకుతాం. మేము నిజాయితీగా పనిచేస్తున్నాం. నిజాయితీగా ఏదైతే ఈ నియోజకవర్గంలో ప్రతి వ్యాపారస్తుడు, ప్రతి ఒక్క ఇల్లు కట్టుకునే వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తికి ఫ్రీ ఇసుక ఇవ్వాలనేదే మా లక్ష్యం. పదే పదే చెప్తున్నాం. ఇది కొస వరకు కూడా అమలు చేస్తాం. అధికారులు అందరూ కూడా స్వచ్ఛందంగా నిజాయితీగా పనిచేస్తున్నారు. దీన్ని కొసదాకా కొనసాగిస్తాం. ఎలాంటి దీని గురించి అనుమానపడవలసిన అవసరం కూడా లేదని నేను ఈ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. సో మెయిన్‌గా రాజులు మారారు కానీ ఇక్కడ సామంతులు మారలేదు. గతంలో ఇసుకకు సంబంధించినటువంటి అక్రమాలకు తెరలేపినటువంటి కార్యకర్తలే ఇప్పుడు కాంగ్రెస్‌లోకి కూడా వచ్చారు అని చెప్పేసి ఇటీవల బీజేపీ కీర్తిరెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితిలో ఒకవేళంటే మీ కార్యకర్తల నుంచి ఒత్తిడి ఏం రావట్లేదా సార్? అక్రమాలకు సంబంధించి, రవాణాకు సంబంధించి? మా కార్యకర్తల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. మంచి స్వాగతిస్తున్నారు. నియోజకవర్గంలో ఫ్రీ ఇసుక చేశారు. ట్రాక్టర్ ఉన్నోళ్ళు కూడా ఈ 7 మండలాల్లో మొత్తం కూడా ఎక్కడైనా కొట్టుకోమని చెప్పారు. మేము ఉదయం 6 నుంచి 6 గంటలకు కొట్టుకోమని చెప్పిండ్రు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పిర్రు. కొంతమంది అల నుంచి ఇళ్ళకి వచ్చినోళ్ళు అలవాటు పడితే కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. కానీ ఇక్కడ కుదరదు. దీన్ని పెట్టిన విషయాన్ని ఏదైతే ఈ యొక్క ఇసుక దందాల్లో ఈ డిమాండ్స్‌ను ఇవన్నీ కూడా అమలు చేయమని కోరాం. వాళ్ళు కూడా ఈ లైన్‌లో వచ్చారు. ఎలాంటిదేం లేదు. మేము చెప్పిన మాట ఎంతటి వారైనా, ఎవరైనా, కార్యకర్తలు గాని, ప్రతిపక్షం గాని, ఇంకోరు గాని, అధికారులు గాని ఏది చేసినా ఈ లైన్‌లకు రావాల్సిందే. ఒకవేళ లైన్‌లకు రాని మీద చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతది ఈ ప్రభుత్వం. అంటే ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లున్నా కూడా మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నప్పటికీ కూడా ఇక్కడి మట్టి ఇక్కడి పేదవాళ్ళకే చెందాలి అనేటటువంటి ఒక సంకల్పంతోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నిర్ణయాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఇదే నిర్ణయం కూడా మరి చివరి వరకు కూడా కొనసాగుతుందని చెప్పేసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హామీ ఇస్తా ఉన్నారు. మరోవైపు సొంత పార్టీ కార్యకర్తలైనా సరే అక్రమాలకు తెరలేపితే గనక సహించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంతవారైనా కూడా ఉపేక్షించేటటువంటి పరిస్థితి లేదంటున్నారు. మరోవైపు అధికారుల తరపు నుంచి ఏమైనా తప్పిదాలు జరిగితే గనక వారిని పైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని గట్టిగానే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే భూపాలపల్లికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఇసుక రవాణా పైన అనేకమైనటువంటి అపోహలు కావచ్చు, సందేహాలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ప్రత్యారోపణలు కావచ్చు జరుగుతున్నటువంటి వేళ సో అక్రమాలు కనుక జరిగితే ఎట్టి పరిస్థితిలో కూడా ఎంతటి వారినైనా వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పేసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అయితే భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే అంటే ప్రజలంతా కూడా ఈ యొక్క పేద ప్రజలకు ఇక్కడి మట్టి మనకే చెందుతుంది అనేటటువంటి ఒక ఆశాభావ పరిస్థితులు అయితే ఎమ్మెల్యే గారి నిర్ణయంతో స్పష్టంగా కనిపిస్తుంది.